నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ఆటోనగర్లో రహదారులు లేక వర్షం నీరు బురదమయంతో నానా అవస్థలు పడుతున్న కార్మికులు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. కొత్త చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహణ. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. నంద్యాల విశ్వనగర్ చోరీ, ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు నగదు చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల గౌండర్ కార్మికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓబులేసి వారి సభ్యులు పేద ముస్లిం మహిళలకు వివాహంకు నిత్యావసర సరుకులు నగదు పంపిణీ. నంద్యాల కాంగ్రెస్ చింతలయ్య ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు. నంద్యాల యోగా చైతన్య కేంద్రం నందు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. నంద్యాలలో టీడీపీ భారీ మెజార్టీతో గెలవడంతో 19వ వార్డు ఇన్ఛార్జ్ మున్నా సంబరాలు, అభినందన సభ ఏర్పాటు. నంద్యాల జిల్లాకు చెందిన రిషిక్ నాగేష్ జంప్ రోప్ లో 5 సార్లు జాతీయ స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం అభినందించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల మున్సిపల్ పార్క్ లో ఆయుష్ యోగా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు, యోగా గురువు ఆనంద్. నంద్యాల జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేయాలంటే వెంటనే డయల్ యువర్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయండి. జిల్లా ఎస్పీ వెల్లడి. నంద్యాల పట్టణ శివారులోని ఆటోనగర్ లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ వసతులు కరువయ్యాయి. ఇక్కడ పనిచేసే కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు బురదమయం కావడంతో ఆటోనగర్ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. లారీలు వాహనాలు ఆటోనగర్ లోపలికి రావాలంటే హడలెత్తిపోతున్నారు. రోడ్లు లేక నడవలేని స్థితిలో, రహదారులు వ్యాపారాలు లేక వెలవెలబోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్ ఏర్పడి 30 ఏళ్లు దాటినా సరైన రహదారులు, త్రాగునీరు సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. లారీలు వాహనాలకు మరమ్మతుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి ఇక్కడి గ్యారేజీలకు వస్తుంటారు. గత వైకాపా ప్రభుత్వంలో పాలకులు ఆటోనగర్ ను అభివృద్ధి చేస్తామని, మట్టి రోడ్లను సిమెంటుగా మారుస్తామని, త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని, ప్రతి కార్మికుడికి ఇంటి స్థలం ఇస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ 5 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో సమస్యలతో సావాసం చేస్తున్నారు. నాయకులు ఒక్కసారి మా ఆటోనగర్ కు వచ్చి మా పరిస్థితులను చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఆటోనగర్ పరిస్థితి సార్ ఏం లేదు, మొత్తం అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్కరూ బాగుపడే పరిస్థితి లేదు. ఈ రోడ్లు కానీ, ఈ కరెంటు వీధి లైట్లు కానీ, ఈ మన వాటర్ నీళ్లు పోవడానికి లారీ కాలువలు కానీ ఏమీ లేవు. ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు సార్. ఇది పరిస్థితి. ఆటోనగర్లో ఎవరు బాగుపడతానేం కాదు, ఇది చూస్తామని చెప్పి ఎన్ని ఏళ్ళ నుంచి కలలు కంటున్న ఈ వర్కర్లు కానీ, ఓనర్లు కానీ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇది మా పరిస్థితి. నా పేరు అహ్మద్ బాషా. నమస్తే అండి. నంద్యాలలో ఇప్పుడు ఆటోనగర్ లో చూశారంటే పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది.
మాకు వ్యాపార పనులు లేక ఈ గుంతలు ఉన్నాయి ఎక్కువ. ఆ నీళ్ళలో వాన వచ్చిందంటే గుంతలలో నీళ్లు నిలిపిపోతుంది. తర్వాత ఎండ వచ్చిందంటే ఎండకు దుమ్ములు లేస్తుంది. సార్ మా పరిస్థితి మనకు చాలా అధ్వానంగా ఉంది. వారానికి ఒకసారి కూడా పనులు రావడం లేదు. ప్లీజ్ సార్ మా గురించి కొద్దిగా ఆలోచించండి కొద్దిగా మీరు. ఏమండి సార్? నమస్కారం అండి. నేను గత కొన్నేళ్ళు ఆటోనగర్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఎట్లా అంటే వర్షాలు పడితే ఒక పరిస్థితి ఉంటుంది, ఎండ ఉంటే ఒక పరిస్థితి ఉంటుంది. వర్షాలు పడితే ఎట్లా అంటే బండ్లు రానికి కూడా ఆస్కారం ఉండదు. ఒక మనిషి నడుచుకుంటూ రావాలని కూడా ఆస్కారం ఉండదు మనకి ఇక్కడ. మనం ఇక్కడ ఎట్లా అంటే పనులు చేసుకోవాలన్నా కూడా మేము పనులు చేసుకోలేకుంటున్నాము. ఒక కార్మికుడు కూడా పనిచేయాలని చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. ఒక కస్టమర్ కూడా రాకుంటున్నాడు లోపలికి. మనకు ఎంత ఇబ్బంది ఉందంటే మనిషి ఆటో నగర్కి రావాలన్నా కూడా అంత ఇబ్బంది పడుతున్నాడు. మనకు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ. దయచేసి ఈ గవర్నమెంట్ అయినా సరే కొంచెం ఆలోచించి మాకు కొంచెం రోడ్లు వేయాల్సిన కోరుతున్నాము గవర్నమెంట్ కి. ఇదేంది ఆటోనగర్లో మనం ఎట్ట బతకాల? బళ్ళు రావాలా కదా, మనకు స్థలాల్లో ఏం లేవు, బాడిగ స్థలాలు వస్తున్నాము. కనీసం రోడ్లు సరిగా లేవు కదా, మనం ఎట్ట బతకాలా? ఏం లే, దీనికి ఎవరు అధికారులు ఎవరు పెద్ద మంది ఎవరు పట్టించుకోంలే. మా బతుకులు ఇంతనా? ఇంక ఇట్నే ఉండాలా మేము? లేకుంటే ఎక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకు గబ్బుని పెట్టి అటు రామన్నారు. అటు లేదు ఇటు లేదు, మాకు సాగుకలా కూడా బతుకుంది. దానికి ఏం చేయాలా? మేము ఇట్నే ఉండాలా? దానికి ఎవరో న్యాయం చేస్తారా లేదా? ఇట్నే ఉండాలా అని చెప్పేస్తాం. ఎట్లా సార్ మన పరిస్థితి? ఇట్లనే ఉండాల్సింది. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త చట్టాలు అనగా భారతీయ న్యాయ సంహిత అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో అధికారిక క్రిమినల్ కోడ్. ఇది బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టబడింది. ఇది జూలై 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది. కావున పోలీస్ అధికారులకు మరియు వారి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు సిబ్బంది అనగా స్టేషన్ రైటర్, అసిస్టెంట్ రైటర్, కోర్టు కానిస్టేబుల్, CCTNS కానిస్టేబుల్ అందరూ ఈ ట్రైనింగ్ క్లాసులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ క్లాసుల ముఖ్య ఉద్దేశంతో కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ప్రతిరోజు నిర్వహించే ఈ ట్రైనింగ్ క్లాసులకు స్టేషన్లోని పోలీస్ అధికారుల నుండి కానిస్టేబుల్ వరకు హాజరయ్యే విధంగా SDPOలు, ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల గురించి ఒక చార్ట్ రూపంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జూలై 1 నుంచి మనకి కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి దాన్ని పురస్కరించుకొని భారతీయ న్యాయ సంహిత తర్వాత అంటే IPC, పాత IPCని భారతీయ న్యాయ సంహిత కింద ఇచ్చేయటం జరిగింది. తర్వాత భారతీయ నాగరిక సురక్ష సంహిత CRPC, తర్వాత భారతీయ సాక్ష్య అధినియం అంటే ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటి మీద అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బంది అందరికీ, అధికారులందరికీ, స్టేషన్లలో ఉండే రైటర్స్, అసిస్టెంట్ రైటరు, కోర్ట్ కానిస్టేబుల్, CCTNS ప్లస్ ఆల్ ASIs, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ లెవెల్ వరకు కూడా జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికీ కూడా ఈ చట్టాల పట్ల, కొత్త సెక్షన్లు ఏమేమి ఉన్నాయో వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది. నిన్న మల్లికార్జున గారని మనకు లీగల్ అడ్వైజర్ ఉన్నారు, వారితో కూడా ఒక 2 hours వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారులకి, సిబ్బంది అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజు నుంచి సబ్ డివిజన్ పరిధిలో ఒక సర్కిల్ ఆ సిబ్బంది, అధికారులందరూ కలిపి ఈ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ ప్లేస్లో ఎవరి సర్కిల్లో వాళ్ళు అందరూ కూడా చాలా సూక్ష్మంగా వీటి పట్ల అవగాహన కలిగించాలనేది ప్రధానమైన ఉద్దేశం. అందరికి కూడా ఈ చట్టం పట్ల, కొత్త చట్టాలు, కొత్త సెక్షన్ల పట్ల తెలిసి ఉండాలా, తెలియాలా, తప్పనిసరిగా నేర్చుకోవాలన్నమాట. అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాం, ఇంకా జరుగుతూ ఉంది.
నంద్యాల విశ్వనగర్ బలిజపేటలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలకొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి సోమవారం వెళ్లగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో నేడు ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లోని 2,20,000, 7.50 తులాల బంగారం, కొన్ని పట్టు చీరలు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు జి నాగేంద్ర. సోమవారం ఉదయాన్నే మా అన్న కొడుకు బోయిరాల్లో ఫంక్షన్ చేస్తుంటే శుక్లమ్మకు పోయినామన్నా, నేను మా భార్య మేము ఇద్దరేమే ఉంటాము. పోయి నిన్నంతా అక్కడే ఉన్నాము. ఇవాళ రావాలనుకున్నాము, కానీ పొద్దున్న చుట్టుపక్కల వాళ్ళు చూసి మీ ఇల్లు తాళాలు మొదలు పెట్టారని చెప్పినారన్న. చెప్తే హడావుడిగా వచ్చేసినామన్నా. వచ్చి చూస్తే బీరువా మొదలు పెట్టినారు, ఇల్లు తాళాలు మొదలు పెట్టినారు. అన్ని వాళ్ళు బీరువాలో 2,20,000 క్యాష్ ఉందన్న. తర్వాత 7 తులం బంగారం ఉందన్న. నిజంగా పోలీసులు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నా. కష్టం చేసుకుంటే బీడీ బంకు పెట్టుకొని నా కిడ్నీ ట్రబుల్స్ కూడా ఉన్నాయి, అందుకని బీడీ బంకు కూడా చాలు చేశాను. బంకు కూడా పెట్టడం లేదన్నా. ఈరోజు నంద్యాల విశ్వనగర్లోని నివసిస్తున్నటువంటి గోరుకంటే నాగేంద్ర గారి హౌస్లో ఈరోజు దొంగలు అమానుషంగా దొంగతనం చేయడం జరిగింది. ఇలాంటి దొంగలను పోలీసులు తగిన చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ గోరుకంటి నాగేంద్ర అనేటటువంటి ఆయన చిన్న వ్యాపారస్తుడు, కిరాణం షాపు పెట్టుకొని నడుపుకునేటటువంటి వ్యక్తి. ఈరోజు 2.5 లక్షల రూపాయలు పిల్లల చదువు కోసం అని చెప్పేసి అప్పు చేసి ఈరోజు ఇంట్లో పెట్టుకొని ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి ఈరోజు తెల్లవారుజామున దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనంలో 2.5 లక్షల క్యాష్ గాను 7.5 తులాల బంగారు పోగొట్టుకొని వాళ్ళు ఎంతో శోక సముద్రంలో మునిగి ఉన్నారు. అందుకోసం దయచేసి మా యందు పోలీసు వారి తొందరగా ఈ దొంగలను పట్టుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకొనుచున్నాము. నంద్యాల గౌండ కార్మికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓబులేసు వారి సభ్యులు పేద ముస్లిం మహిళలకు వివాహం సందర్భంగా వారి వంతు నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేశారు. స్థానిక పట్టణంలోని గౌండ కార్మికులు అంటే గౌండ కార్మికులు మాత్రం ఎవరికి ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ మానవత దృక్పథంతో పట్టణంలో పేరుగాంచారు. గౌండ కార్మికుల కార్యాలయానికి వచ్చి మేము కష్టాల్లో ఉన్నామని తెలిపిన వెంటనే సహాయ సహకారాలు అందిస్తుంటారు. ప్రెసిడెంట్ ఓబులేసు వారి బృందం గౌండ కార్మికులకు చదువులకైతే ఏమి, వివాహాలకైతే మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అయితే నూనె పల్లెకు చెందిన ముస్లిం మహిళ వివాహం సందర్భంగా పెళ్లికి సహాయం చేయమని గౌండ కార్యాలయంలో ప్రెసిడెంట్ ఓబులేసు వారి బృందాన్ని కలవడంతో వెంటనే వారు స్పందిస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటూ నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఓబులేసు మాట్లాడుతూ గౌండ కార్మికుల కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నామని, అదేవిధంగా ముస్లిం కుటుంబం అమ్మాయి వివాహానికి ఇబ్బందులు పడుతున్నారని వారు మామూళ్లను సంప్రదించడంతో మేము స్పందించడం జరిగిందని, అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సాయిబాబా నగరు గౌండ ఈయన తరపు నుంచి ఒక పేదరాలు, అతనికి భర్త లేడు కాబట్టి ఒక మైనార్టీ పాపకు మేము మా కృతజ్ఞతతో మా సహాయం చేస్తున్నాం. మా గౌండ ఈయన తరపు నుంచి, మా గౌండ ఈయన తరపు నుంచి కానీ మా కమిటీ మెంబర్స్ కానీ మేము కానీ అందరం కలిపి ఒక పేదరాలకు మేము సాయం చేయాలనుకున్నాము. ఆమె ఒక పెళ్లి కార్డు మాకు ఇస్తేనే మాకు ఏదో మంచిగింత అని చెప్పేసి మేము 2-3 రోజుల ఏదోనే మేము ఈ విధంగా చేసినాము. ఒక టిక్కీ బియ్యము, ఒక 9,000 అమౌంట్ మేము ఏదో ఈ పండగ సందర్భంలో ఆమె తొందరలో పెళ్లి పెట్టినది కాబట్టి మేము ఆమెకు మా చేదోడుగా మా సహాయం మేము ఆమెకు అందజేస్తున్నాము. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇటువంటివి ఎన్నో చేసినాము మేము గతంలో. మేము ఈ గతంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఇటువంటి షాదీ ముబారకులు లేవు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చేవాడు 50,000 రూపాయలు. తర్వాత మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఏదో కొన్ని ఆంక్షలు పెట్టేసి కొన్ని డబ్బులు ఇవ్వలేదు. ఈయనంత మాత్రాన ఇప్పుడు మనమేమి కొన్ని సమస్యలు ఏమి ఆపలేదు. కానీ ఇప్పటికైనా సరే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ఈ చంద్రబాబు నాయుడు మాకు హామీ ఇచ్చాడు కాబట్టి 1,00,000 రూపాయలు మైనార్టీ సోదరులకు 1,00,000 రూపాయలు కట్నం కింద పెళ్లి కానుక కింద ఇస్తానని చెప్పినాడు కాబట్టి ఇప్పటికైనా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా
మా మైనార్టీ సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ, ముస్లిం సోదరులకు కానీ ఎవరికైనా సరే ఈ పెళ్లి కానుక అనేది ఖచ్చితంగా కంటిన్యూషన్ చేయాలి. దీనికి ఆంక్షలు లేకుండా, ఈ 10th క్లాస్ అని ఇంటర్మీడియట్ ఆంక్షలు లేకుండా మాకు ఈ విధంగా సాయం చేయాలి. కాబట్టి మేము పనులు చేసుకుని బతికే వాళ్ళము. ఇట్లా పనులకు పోతే కడుపు జరుగుతా లేకుండా లేదు. అటువంటి వాళ్ళకు మాకు ఏ ఆంక్షలు లేకుండా ఒక పెళ్లి కార్డు తీసుకోపోతే మాకు లేబర్ ఆఫీసర్లు కానీ, సచివాలయంలో కానీ మాకు తొందరగా స్పందించి ఈ పేదవాళ్ళకు వాళ్ళకు సాయం చేసి ఆ 1,00,000 రూపాయలు కానీ మీరు ఏం బతిక స్కీమ్ పెట్టినారో ఆ స్కీములు కానీ అందేటట్టు చేయమని మేము కొత్త గవర్నమెంట్ను వేడుకుంటున్నాము. గతంలో మీరు తిరిగినారు, పాదయాత్ర చేసినారు, లోకేష్ కానీ పాదయాత్ర చేసినారు. కొన్ని భవన కార్మికులు చాలా నష్టపోయినారు, చాలా ఈయన పరిస్థితికి దిగజారినారని చెప్పేసి మీరు కూడా చూసినారు కళ్ళారా. మీరు చూసినటివి, చేసినటివి, మీరు చెప్పినటివి మాకు నెరవేర్చి మా భవన కార్మికులను దృష్టిలో పెట్టుకొని మా నంద్యాల ఎండి ఫారూక్ గారు గెలిచారు, తన మంత్రి అయ్యారు. ఆ మంత్రి కూడా మేము తెలియజేయడం ఏమంటే మా మైనార్టీ సోదరులకు కానీ, పేద వర్కర్స్కి కానీ, భవన కార్మికులకు కానీ తక్షణము ఇటువంటి సమస్య మేము 5,000, 2,000, 3,000 వేసుకోకుండా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు లబ్ధి పొందాలని, ఎవరికి చేయి ఆపకుండా వాళ్ళు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొంది వాళ్ళు సుఖ సంతోషంగా ఉండి మీరు తగిన సహాయం ఏ విధంగా ఉండే మీ దృష్టికి వచ్చినా కూడా మీరు సాయం చేస్తారని చెప్పేసి ఈ స్థానిక ఎమ్మెల్యేలు ఎండి ఫారూక్ గారు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ మంత్రి గారు కూడా మేము తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణ అధ్యక్షుల ఆఫీస్ నందు కాంగ్రెస్ పెద్దల ఆధ్వర్యంలో దాసరి చింతలయ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చింతలయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ పెద్దలు, జవహర్ లాల్ నెహ్రూ మొదలు రాజీవ్ గాంధీ వరకు భారతదేశంకు ప్రధాన మంత్రులు చేసి ప్రాజెక్టులు, రైల్వే లైన్, విమాన సౌకర్యములను, పెద్ద పరిశ్రమలను, పేదలకు ఇంటి స్థలంను, బ్యాంకులను కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు దేశంలో 234 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి కనువిప్పు కల్పించిన నాయకుడు రాహుల్ గాంధీ. రాబోయే కలాంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని 350 ఎంపీ సీట్లు దేశవ్యాప్తంగా సాధించి ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఖాయమైన అన్నారు. అధికార ప్రతినిధి ఉక్కోటు వాసు మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జోడే పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ కూటమి అత్యధికముగా ఎంపీ సీట్లు సాధించిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. రాహుల్ గాంధీ గారు త్రుటిప్రాయంలో ప్రధానమంత్రి కావాల్సిన నుండి కూడా ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు కూడా 10 సంవత్సరాలు భారతదేశాన్ని ప్రధానంగా చేసి ఎన్నో సదుపాయాలు చేయడం జరిగింది. ఈనాటి ప్రధానమంత్రులు భారత రాజ్యాంగాన్నే తూట్లు పొడిచి భారతదేశంలో నాకు 400 సీట్లు ఇస్తే ఆ రోజు రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి నేను మరలా రాజ్యాంగాన్ని రచిస్తానని చెప్పడం జరిగింది. వారికి సరైన గుణపాఠము భారతదేశ ప్రజలు తెలియజేశారు. ఎందుకంటే వారికి కూటమి లేకపోతే, జనసేన కూటమి, తెలుగుదేశం కూటమి లేకపోతే వారు భారతదేశంలో అధికారం చేయించుకునే వారు కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారి చెల్లెలైనటువంటి ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో 2029లో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేడు భారత భవిష్యత్తు, భారత ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినోత్సవ సందర్భంగా అధ్యక్షులు నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ దాసరి చింతలయ్య గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు ఏదైతే ఒక పట్టుదలతో 2022లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి ఏ కోణంలో చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న భారతదేశానికి అని మరి ఒకసారి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కూడా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ కోణంలో వారు ఎన్నో కారణాలతో బాధపడుతున్న ప్రజలను హక్కున చేర్చుకొని వారిని ఓదార్చి మొన్న జరిగిన ఎలక్షన్లలో ఇండియా కూటమిలో సుమారుగా 234 సీట్లు ఎంపీ అభ్యర్థులను పోటీలో విజయం సాధించగలిగారు. తృణప్రాయంగా కొంతమంది తక్కువ మెజార్టీతో ఓడిపోవడము ఇది చాలా బాధాకరమైన విషయము. కానీ
నంద్యాల పట్టణం టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు ఈ నెల 21వ తేదీన అనగా శుక్రవారం ఉదయం 6:30 నుండి 8:30 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత కాలంలో మొబైల్, కంప్యూటర్ వాడడం ఎక్కువైందని, వాటి వల్ల కళ్లకు, మెడకు వచ్చే ఇబ్బందులను యోగా ద్వారా అధిగమించడానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓం నమః. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. శుక్రవారం ఎల్లుండి 21 శుక్రవారం తేదీన ఉదయం 6:30 నుంచి 8:30 వరకు యోగా చైతన్య సంస్థ భరతమాత వీధి గుడిలోని భవనాస్ యోగా సెంటర్ నందు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సంకల్పించాం. ప్రతి సంవత్సరం కూడా మనం జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సమయంలో అందరికీ యోగం గురించినటువంటి ప్రయోజనాలు, శారీరక మానసిక ఆరోగ్యానికి, భావవేశపరమైనటువంటి ఆరోగ్యానికి ఏ విధంగా యోగా ఉపయోగపడుతుందో తెలియచేసి యోగ ఫలితాలను అందరికీ అందజేయడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం దేశమే కాకుండా ప్రపంచమంతా అనేక దేశాలు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ అందరికీ యోగ విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇదే క్రమంలో మన యోగ చైతన్య సెంటర్లో నంద్యాలలో ఈసారి సోషల్ మీడియా ఉపయోగించడం వలన, అంటే ప్రతి ఒక్కళ్ళం తప్పనిసరి అయిపోయింది, సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, వీటన్నిటిని చూడడం వల్ల వచ్చేటువంటి కళ్ళకు కానీ, మెడకు కానీ, చేతులకు కానీ వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వడం. అలాగే ఈసారి మనకి థీమ్ ఏంటంటే యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే మహిళల కోసం, ఆ మహిళల సాధికారత కోసం యోగా ఈ విధంగా హెల్ప్ చేస్తుందో అట్లాగే ఈ కార్యక్రమంలో మహిళలకు వచ్చేటువంటి ఇబ్బందులకి తగిన యోగా విధానాలు తెలియజేయడం. అలాగే ప్రతి ఒక్కళ్ళం ఒత్తిడికి లోనవుతున్నాం, ఆ ఒత్తిడి అధిగమించడానికి కావాల్సినటువంటి రిలాక్సేషన్ మెథడ్స్ ఇవన్నీ 6:30 నుంచి 8:30 వరకు మన యోగా సెంటర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందరూ రావచ్చును, అందరికీ ఆహ్వానం, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. ఆ 8:30కి అందరికీ కూడా యూనిక్ డైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, యోగాహారాన్ని అందించడం జరుగుతుంది. అది కూడా మీరు చూస్తే మీకు యోగాహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు కూడా తెలుస్తుంది. కనుక అందరికీ ఇదే మా ఆహ్వానం. అందరూ కూడా ఎల్లుండి శుక్రవారం ఉదయం 6:30 నుంచి 8:30 వరకు యోగా చైతన్య కేంద్రాల్లో జరిగేటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం హాజరై యోగా ఫలితాలను పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నంద్యాలలో టీడీపీ భారీ మెజార్టీతో గెలవడంతో 19వ వార్డు ఇన్ఛార్జ్ మున్నా సంబరాలు జరుపుకుంటూ అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్, సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 19వ వార్డు ఇన్ఛార్జ్ మున్నా మాట్లాడుతూ మా వార్డులో టీడీపీ పార్టీకి భారీ మెజార్టీ రావడం జరిగిందని, ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగిందని, మా నాయకుడు మైనార్టీ సంక్షేమ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సార్ సార్ ఓకే కొంచెం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాకు చెందిన రిషిక్ నాగేష్ అను అబ్బాయి 9వ తరగతి చదువుతూ గడిచిన 3 సంవత్సరాల నుండి జంప్ రోప్ అనే క్రీడలో 5 సార్లు జాతీయ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో బహుమతులు గెలుచుకొని 2022 సంవత్సరం ప్రపంచ స్థాయిలో థాయిలాండ్ దేశంలో జరిగినటువంటి క్రీడలో పాల్గొని ప్రతిభ కనబరచడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం 2024లో కూడా అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి జంప్ రోప్ పోటీలకు జపాన్ దేశానికి ఎన్నికై ఈరోజు గోవాలో జరిగేటువంటి ట్రైనింగ్
వెళ్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతికి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాయలసీమ అధ్యక్షులు అయినటువంటి శ్రీ జి రామకృష్ణారెడ్డి ఈ బాలునికి అభినందనలు మరియు ఆశీస్సులు అందించి దాంతోపాటు అబ్బాయికి ట్రైనింగ్ నిమిత్తమై ఖర్చుల కొరకు 10,000 రూపాయల చెక్కును వారు ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకొని వారు మాట్లాడుతూ జపాన్లో జరిగే ఎటువంటి క్రీడలో అబ్బాయి రాణించాలని ఆశిస్తూ నంద్యాల క్రీడలకు పెద్దపీట వేస్తుందని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నంద్యాలకు మంచి గుర్తింపు ఉందని, ఇంత చిన్న వయసు అబ్బాయి అంతర్జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యి నంద్యాల జిల్లాకు, రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చినందుకు తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి, కోచ్లకు అందరూ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. రిషిక్ అనే ఈ అబ్బాయి గెలివి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడు. సార్ ఇప్పుడు కేశవరెడ్డి స్కూల్కి మళ్ళీ మారడం జరిగింది మొన్ననే. చాలా చిన్న ఒక జంప్ రోప్ గేమ్, మామూలుగా మనందరికీ తెలుసు స్కిప్పింగ్ అంటారు. అటువంటి ఆటలో ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రావీణ్యం సంపాదించి ఇప్పటికే జాతీయ స్థాయిలో 5 సార్లు జాతీయ స్థాయిలో విన్ కావడం జరిగింది. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఈ విధంగా రిషిక్ సంపాదించి దేశానికి మంచి పేరు తీసుకురావడం, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. అట్లే కాకుండా మన భారతదేశం తరపు నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో పోయిన సంవత్సరం థాయిలాండ్కి సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా 5th ప్లేస్ అప్లోడ్ రావడం జరిగింది. మంచి ప్లేస్ కనపరచడం జరిగింది. దాంతో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇంటర్నేషనల్లో జరిగేటువంటి జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఇప్పుడు ఆడడానికి వెళ్తున్నాడు. రేపు వచ్చే నెల 24, 25 జపాన్ టోక్యో ప్రాంతంలో ఆ ఏరియాలో ఈ కాంపిటీషన్ జరుగుతాయి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. సో దానికి సంబంధించి సారు గారు అభినందించడం కోసం ఆ పిల్లవాడు సారు గారి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. ఆ పిల్లవాడు రాబోయే రోజుల్లో కూడా జపాన్లో కూడా విన్ అయ్యి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని ఈ మున్సిపల్ పార్కులో ఆయుష్ యోగా ఈ నెల 21వ తేదీన శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు యోగా గురువు కండే ఆనంద్ గురూజీ తెలిపారు. ప్రస్తుత కాలంలో యోగా ద్వారా అధిగమించడానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 21వ తేదీ అనగా శుక్రవారం రోజు ఉదయం 5:20 నుంచి 8 గంటల వరకు నంద్యాల పట్టణంలో మున్సిపల్ పార్క్ నందు గలది ఆయుష్ యోగా కేంద్రం నందు అంతర్జాతీయ 10వ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ప్రాథమికంగా పూజా కార్యక్రమంతో మొదలై అష్టోత్తరాలు, గురు పూజ, తదుపరి ప్రాణాయామము, సూర్య నమస్కారములు, ఆసనలు అన్నీ చేపించబడును. కావున నంద్యాల పట్టణంలో మా దగ్గర యోగా నేర్చుకునే వాళ్ళే కాకుండా యోగా సభ్యులు, వాకర్సు, అలాగే ఇతరత్ర చోట్ల కూడా యోగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరు కావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ గారు, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ గారు కూడా విచ్చేస్తున్నారు. కావున పట్టణ ప్రజలు అందరూ కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా హాజరు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నంద్యాల జిల్లా ప్రజలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదుల గురించి సమాచారం తెలుసుకోవడానికి సిసిసి సెంట్రల్ కంప్లైంట్ సెల్ గురించిన సమాచారం తెలుసుకున్నటకు, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాల కొరకు నంద్యాల జిల్లా ఎస్పీని సంప్రదించాలి లేదా మాట్లాడాలి అనుకున్న ఫిర్యాదుదారులు 9154987020 నెంబర్కు ఫోన్ చేసి లేదా మీ యొక్క సమస్యలకు సంబంధించిన ధృవపత్రమును వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చును. మరి ముఖ్యంగా మీ యొక్క సమస్యను ముందుగా మీ పోలీసు అధికారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. సదరు సమస్యకు న్యాయం జరగకపోతే జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి జిల్లా పోలీస్ అధికారికి గాని 9154987020 నెంబర్కు గాని ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు. కానీ సదరు సమస్య మీ స్టేషన్ పరిధిలోని పోలీసు అధికారి దృష్టికి తీసుకొని వెళ్లకుంటే సమయం వృధా అవుతుంది. కావున ప్రజలు అర్థం చేసుకోగలరని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఆటో నగర్లో రహదారులు లేక వర్షం నీరు బురదమయంతో నానా అవస్థలు పడుతున్న కార్మికులు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. కొత్త చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహణ. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. నంద్యాల విశ్వనగర్
చోరీ, ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు నగదు చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల గౌండ కార్మికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓబులేసు వారి సభ్యులు పేద ముస్లిం మహిళలకు వివాహంకు నిత్యావసర సరుకులు నగదు పంపిణీ. నంద్యాల కాంగ్రెస్ చింతలయ్య ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు. నంద్యాల యోగా చైతన్య కేంద్రం నందు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. నంద్యాలలో టీడీపీ భారీ మెజార్టీతో గెలవడంతో 19వ వార్డు ఇన్ఛార్జ్ మున్నా సంబరాలు, అభినందన సభ ఏర్పాటు. నంద్యాల జిల్లాకు చెందిన రిషిక్ నాగేష్ జంప్ రోప్ లో 5 సార్లు జాతీయ స్థాయిలో ప్రథమ తృతీయ స్థానం అభినందించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల మున్సిపల్ పార్క్ లో ఆయుష్ యోగా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు, యోగా గురువు ఆనంద్. నంద్యాల జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేయాలంటే వెంటనే డయల్ యువర్ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి, జిల్లా ఎస్పీ వెల్లడి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.